కేసముద్రం జాతీయ వ్యవసాయ మార్కెట్లో లూజుపత్తిలో జరుగుతున్నటువంటి మోసాలను మహబూబాద్ జిల్లా న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఇందులో భాగంగా జరుగుతున్న మోసాలను స్పందించినటువంటి కార్యదర్శి ఒక 4 హెచ్చరికలతో ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. అది ఒకటి, వాహనాల ద్వారా వచ్చినటువంటి విడిపత్తిని వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో పలుమార్లు పరిశీలించిన తర్వాతనే రేటు నిర్ణయించాలి. ఈనాం మార్కెట్ ద్వారా నిర్ణయించినటువంటి ధర నిర్ణయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరను తగ్గించకూడదనేది మరొక హెచ్చరిక. ఎవరికైతే, ఏ మిల్లుకైతే, ఏ వ్యాపారికైతే విడిపత్తి ఖరీదు అవుతుందో అది వాహనాల ద్వారా వాళ్ళ మిల్లుకు పోయిన తర్వాత దిగుమతిలో ఎలాంటి ఇబ్బందులు రైతులకు కలిగజేసినా కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరొక హెచ్చరిక, ఏ రోజైతే జరిగినటువంటి పత్తి కొనుగోలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును అదే రోజు సాయంత్రం చెక్కుల ద్వారా రైతులకు తమ నగదును చెల్లించాలనేది కూడా మరొక హెచ్చరిక. ఈనా మార్కెట్ ద్వారా నిర్ణయించినటువంటి ధరను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించినా కూడా కఠినమైన చర్యలు వ్యాపారస్తులకు ఉంటాయి. వారి యొక్క వ్యాపార లైసెన్సును బ్లాక్ చేయవలసి ఉంటుందని కూడా హెచ్చరికలో పేర్కొనడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా న్యూస్కు రైతులు అందరూ కూడా జరుగుతున్న మోసాలను వెలికి తీసిన మహబూబాబాద్ జిల్లా న్యూస్కు రైతు సోదరులు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు.